ఏం బాబు ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతామండి. మళ్ళీ 10 నిమిషాలేంటి బాబు? అసలు నీకు కళ్యాణ మండపం అడ్రస్ తెలుసా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు కళ్యాణ మండపం అడ్రస్ తెలియకపోవడం ఏంటి? ఈ ఊళ్ళో ఏ కళ్యాణ మండపం ఎక్కడుందో టకటకా చెప్పేయమంటారా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో వాసవి కళ్యాణ మండపం ఉంది. రోడ్ నెంబర్ 12 లో పరమేశ్వరి కళ్యాణ మండపం ఉంది. రోడ్ నెంబర్ 13 లో యశోద కళ్యాణ మండపం ఉంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో బాబా బాబు ఆ వివరాలని మాకెందుకు బాబు? త్వరగా మమ్మల్ని మా కళ్యాణ మండపానికి తీసుకెళ్ళు, నీకు పుణ్యం ఉంటుంది బాబు. నేను తీసుకెళ్తాను కదా, మీరేం టెన్షన్ పడకండి. అలాగే బాబు. ఏం తీసుకెళ్తావో ఏంటో, నువ్విలా ఊరంతా తిప్పుతూ తీసుకెళ్తే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా వెళ్ళలేం. అంటే ఏంటమ్మా, అడ్రస్ తెలియక ఊరంతా తిప్పుతున్నా అనుకుంటున్నారా ఏంటి? బాబు తన మాటలేం పట్టించుకోకు, తొందరగా పోనివ్వు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అలాగేనండి. మమ్మీ, ఇక మనం లోపలికి వెళ్తే పర్వాలేదు కదా? ఏం పర్లేదు, పద. మమ్మీ, ఇప్పుడు అఖిల్ వాళ్ళు నన్ను పాడమని అడగరు కదా? మనం గనక ముందొచ్చుంటే ఖచ్చితంగా అడిగేవాళ్లే. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కోసమే కదా మనం ఎంత ఆలస్యంగా వస్తున్నాం. ముహూర్తం టైం దగ్గర పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పాడమని అడగరు, సరేనా? నడు. మమ్మీ, ఒకవేళ మంగళహారతి అయినా నన్ను పాడమని అడిగితే అప్పుడైనా నేను దొరికిపోతాను కదా? బ్రతిమాలో బెదిరించో ఈవేళ శ్యామని తీసుకురాలేమో. ఏం చేయాలి మరి? నువ్వేం టెన్షన్ పడుకో. అంతగా వాళ్ళు నిన్ను పాడమని బలవంతం చేస్తే నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానుగా. ఏం చెప్పి మేనేజ్ చేస్తావు మమ్మీ? మనం ఇంకో పెళ్లికి వెళ్లాలని చెప్తాం, హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతాం, అంతే. ఈ పెళ్ళయ్యాక మనం శ్యామ పెళ్లికి వెళ్ళాలి కదా. శ్యామ పెళ్లికా? మనమా? ఆ కళ్యాణ మండపం ఎక్కడో కూడా ఇంతవరకు ఆ మల్లికార్జున్ మనకి చెప్పలేదు. ఎలా వెళ్తాం? చెప్పలేదు కాబట్టే వెతుక్కుని మరీ మనం వెళ్ళాలి. శ్యామ పెళ్లి ఇంత రహస్యంగా చేయిస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో తిరకాసుండి ఉంటుంది. నారాయణకి చెప్పాను కదా, వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్లిన తర్వాత అడ్రస్ చెప్పమని. నారాయణ ఫోన్ చేస్తాడులే, అప్పుడు వెళ్దాం. ఒక్క నిమిషం అండి. అలాగేనండి. ఏంటమ్మా ఇంత ఆలస్యం? సారీ అన్నయ్య గారు, కొంచెం లేట్ అయింది. సరే పదండమ్మా. మా వదిన ఎక్కడ అన్నయ్య గారు? మీ వదిన పదండమ్మా చెప్తాను. అఖిల్, ఇది స్వర్ణ నాగారం. కళ్యాణ వేదిక మీద
వధువు రాగానే నువ్వు ఈ స్వర్ణ నాగారాన్ని ఆమె అలంకరించాలి. అమ్మయ్యా, ఇక పని అయిపోయింది. మమ్మీ, ఈ పాటికి అక్కడ శ్యామ పెళ్లి కూడా మొదలై ఉంటుంది కదా, అక్కడ దాన్ని కూడా గంపలో కూర్చోపెట్టి కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నారేమో. ఏం చేస్తున్నారో ఎవడికి తెలుసు. శ్యామాని పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు వివరాలు అడిగితే ఆ మల్లికార్జున్ మనకెందుకు చెప్పడం లేదు? ఏమై ఉంటుందంట? అదేగా నాకు అర్థం కావట్లేదు. ఆ మసిబొగ్గుని చేసుకునే ఆ మహానుభావుడు ఎవడై ఉంటాడు? ఇదేంటి, పేరు సరిచేసి బోండం నక్షత్రకివ్వమని చెప్పాను కదా, ఇక్కడ పడేశారేంటి? అమ్మా, పెళ్లి కుమారుని తీసుకురండి. రఘువంశ రామయ్య సుబోధాల సీతమ్మ పరమయ. నక్షత్ర హైట్ కి ఈ పెళ్లి కూతురు హైట్ కి
అస్సలు సంబంధమే లేదే. గారు, అక్కగారు, బావగారు అంటూ వరుసలు కలిపేస్తున్నారంటే తొందరలోనే ముహూర్తాలు పెట్టించమని అర్థం మావయ్య గారు. ఏటి బామ్మర్ది అలా కూర్చున్నావు? మీ అక్క నచ్చిందని చెప్పాను కదా. అమ్మ శ్యామ, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి మీకు నచ్చిన బట్టలు, నగలు కొనుక్కోండమ్మా. మీకు కావలసిన 10 లక్షలు నేనిస్తాను. ఈ పెళ్లి మాత్రం జరిగి తీరాల్సిందే. నీకోసం, నీ పెళ్లి కోసం నేను ఎన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నానంటే దానివల్ల నాకు చాలా ఉపయోగం ఉంది కాబట్టి. అదే జరిగిందండి. అలా మమ్మల్ని ఆ మల్లికార్జున్ మోసం చేశాడు. ఈ విషయం గురువమ్మ గారికి తెలుసు, అడగండి. అంటే అన్నయ్య గారు అదే. గురువమ్మ, గురువమ్మ, మీకు ఆడపిల్లుంది. కళ్యాణ మండపంలో ఒక ఆడపిల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచించి జరిగింది జరిగినట్టు చెప్పు గురువమ్మ, చెప్పు. ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు గురువమ్మ, చెప్పు. నీకు దండం పెడతాను. నిజం చెప్పు. శ్యామ వాళ్ళు చెప్పింది నిజమే అన్నయ్య గారు. ఆ మల్లికార్జునే వీళ్ళనిలా మోసం చేశాడు. శ్యామం చేసుకోబోయే అబ్బాయి గురించి నేను ఎన్నిసార్లు అడిగినా కూడా అతని వివరాలేవీ మాకు చెప్పలేదు. అసలు పెళ్లి చూపుల తర్వాత మగ పెళ్లి వాళ్ళు శ్యామ వాళ్ళ కుటుంబాన్ని కలిసిందే లేదంట. కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదంట. అదేమని అడిగితే వాళ్ళు బిజీగా ఉన్నారు అని చెప్పేవాడట మల్లికార్జున్. నేనడిగినప్పుడు కూడా నాకు అలాగే చెప్పేవాడు మల్లికార్జున్. చివరికి హడావుడిగా ముహూర్తం పెట్టించి 4 రోజుల్లో పెళ్ళని చెప్పేశాడు. కళ్యాణ మండపం అడ్రస్ చెప్పమన్నా కూడా నాకు అసలు చెప్పలేదు. ఇదంతా చూస్తుంటే మల్లికార్జునే ఏదో దురుద్దేశంతోనే కావాలని చేసినట్టుంది.
ఎస్, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. హ్యాపీ ఏంటి సార్, వాళ్ళు మీ పేరు అక్కడ చెప్పేశారు. చెప్పినా కూడా వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. చక్రబంధంలో ఇరికించేశాను సుందర్, చక్రబంధంలో ఇరికించాను. ఇప్పుడు అలాంటి ఛాయ తక్కువ పిల్ల వల్లే నలుగురిలో అవమానాల పాలవుతున్నారు. ఆనంద గజపతి వర్మ కుటుంబ సభ్యులు అవమానపడుతున్నారు సరే సార్, ఇంత జరిగాక మరి వాళ్ళు శ్యామాని కోడలుగా చేసుకుంటారా? సినిమా చూడబోతూ కథంతా అడుగుతావేంటి సుందర్? అడుగుతాను, ఇలా ఎందుకు చేశాడో ఆ మల్లికార్జున్ అడుగుతాను. మా జీవితాలను ఇలా ఎందుకు అల్లరి చేస్తున్నాడో మీ ముందే అడుగుతాను. సార్, నారాయణ గారు ఫోను. మాట్లాడదాం. ఇప్పుడన్నా నిజాలు మాట్లాడకపోతే బాగోదు. మాట్లాడదాం. హలో బాబాయ్ గారు, చెప్పండి. బాబాయ్ బాబాయ్ అంటూనే మా బ్రతుకుల్ని అల్లరి పాలు చేసావు కదా బాబు. నేనేం చేశాను బాబాయ్ గారు? మీకు మంచి చేశాను కదా. ఏంటి బాబు మంచి? పెళ్లి పీటల మీద తల వంచుకొని తాళి కట్టించుకోవాల్సిన పెళ్లి కూతురు దోషలా తలదించుకుని నిలబడ్డామా మంచి? ప్రస్తుతం తల దించుకున్నా పర్వాలేదు బాబాయ్. తర్వాత మీ అమ్మాయి ఆనంద గజపతి వర్మ కోడలిగా తల ఎత్తుకొని బతుకుతుంది. ఆల్రెడీ మీ అమ్మాయికి స్వర్ణ నాగాభరణ ధారణ అయిపోయింది. ఆ ఆనంద గజపతి వర్మ ఇంటి సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి స్వర్ణ నాగాభరణ ధారణ చేస్తే పెళ్లి అయిపోయినట్టే. ఆ అమ్మాయి అతని భార్య అయిపోయినట్టే. మీ అమ్మాయి అంత గొప్పింటి కోడలైనందుకు మీరు సంతోషపడండి. ఆ ఆనంద గజపతి వర్మ ఫ్యామిలీ కుమిలిపోతూ ఉంటుంది. ఏంటి బాబు ఇది? మేమేమైనా మా అమ్మాయిని కోటీశ్వరుల ఇంటికి కోడలు చేయమని అడిగామా? లేదు కదా. ఎందుకు చేసావు బాబు ఇలాగా? ఎందుకు చేసావు? పగతో
ఇటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదురా. మల్లికార్జున్ చెల్లెల్ని కాదన్నందుకు వాడు ఇంత కుట్ర చేస్తాడని, నలుగురిలో మనల్ని ఇలా అల్లరిపాలు చేస్తాడని అస్సలు ఊహించుకోలేదు. వాడిలా చేసి మన మీద పగ తీర్చుకున్నాను అని సంతోషిస్తూ ఉండుంటాడు. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాను అని కొంచెం కూడా ఆలోచించుండడు. వాడు ఆలోచించకపోయినా మనం ఆలోచించాలిరా. తప్పు వాడు చేసినా ఆ తప్పు చేయడానికి ఒక రకంగా మనం కారణం కాబట్టి మనం ఆలోచించి తీరాలి. జరిగిన దాంట్లో శ్యామ తప్పు లేకపోయినా అందరి ముందు తను తలదించుకోవాల్సి వచ్చింది. జరిగింది తెలిసిన తర్వాత ఆ అమ్మాయి తల ఎత్తుకునేలా చేయకపోతే అది మన తప్పవుతుందిరా. నా ఉద్దేశాలు నీ మీద రుద్ది నిన్ను శ్యామను పెళ్లి చేసుకునేలా చేయడానికి నేను రాలేదురా. ఊహించని సంఘటన జరగడంతో నీ మనసు ఎంత అల్లకల్లోలంగా ఉందో నేను ఊహించగలనురా. అటువంటి మానసిక పరిస్థితుల్లో నువ్వు సరిగ్గా ఆలోచించలేవు, సరైన నిర్ణయము తీసుకోలేవు. అందుకే నువ్వు సక్రమంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం కోసం నాకు చేతనైన సహాయం చేద్దామని వచ్చానురా. ఒరే అఖిల్, ఇప్పుడు నేను చెప్తుంది కేవలం నా అభిప్రాయం మాత్రమే, కానీ ఇది నా నిర్ణయం కాదురా. నిర్ణయం ఖచ్చితంగా నీదే. చూడు, మన వంశంలో ఇంతవరకు ఏ పెళ్లి కొడుక్కి ఇటువంటి పరిస్థితి రాలేదు. వధువుకి స్వర్ణ నాగధారణ చేసిన తర్వాత ఎవ్వరూ వధువుని వదిలేసి వెళ్ళలేదు. అలా ఏ అమ్మాయికి అన్యాయం చేయలేదు. ఇప్పుడు నువ్వలా చేస్తే అది మన వంశ చరిత్రకే మాయని మచ్చగా మిగిలిపోతుంది. చరిత్ర అంటే గతంలో కలిసిపోయే దాని గురించి ఆలోచిస్తూ నా భవిష్యత్తుని నాశనం చేసుకోమంటారా డాడీ? ఇష్టం లేని పెళ్లి చేసుకొని నీ భవిష్యత్తుని నాశనం చేసుకోమని నేను పొరపాటును కూడా చెప్పనురా. అలా చెప్పడం న్యాయం కూడా కాదు. కానీ నీ వల్ల, నీ ఆలోచన వల్ల, నీ నిర్ణయం వల్ల ఎవ్వరికీ అన్యాయం మాత్రం జరగకూడదని చెప్తున్నాను. అఖిల్, నా గురించి, మీ అమ్మ గురించి కాకుండా నీ గురించి, శ్యామ గురించి ఉభయతారకంగా ఆలోచించి నిర్ణయం. మధ్య భార్యాభర్తల బంధం మాత్రం ఉండదు. అంటే మనిద్దరి మధ్య ముడిపడుతుంది బాధ్యతే కాని బంధం కాదు. భార్యలు భర్త నుంచి కోరుకునేవేవి ప్రస్తుతం నా నుంచి నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు అవన్నీ పూర్తిగా మనసుకి సంబంధించినవి.
అవి మనం రమ్మంటే రావు, వచ్చాక పొమ్మన్నా పోవు. దయచేసి అర్థం చేసుకో. ఇదేంటి సడన్ గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు? మనం పిలవలేదే వీళ్ళని. ఎవరు పిలుచుంటారో? మమ్మీ మమ్మీ పోలీసులు వచ్చేసారు. మరి అంత ఆనందపడకు. మన ఆనందం చూస్తే మనమే పోలీసులు పిలిపించాని విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా దాని పెళ్లి ఆగిపోతుంది. శ్యామ మనతో పాటు మన ఊరికి వస్తుంది. ఇక జీవితంలో దానికి పెళ్ళే కాదు, జీవితాంతం నా వెనకాలే అది పాటలు పాడుతూ ఉంటుంది. ఇదేంటి పోలీసులు వస్తున్నారు? ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? మీ అబ్బాయి పెళ్లి విషయంలో ఎవరో మోసం చేశారంట కదా? ఎవరు చెప్పారు మీకు? కొంపతీసి పోలీసులు మా పేరు చెప్తారా ఏంటి? ఎవరో పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేశారు సార్. ఇక్కడ పెళ్లిలో గొడవ జరుగుతోంది, పెళ్లి ఆగిపోతుంది, తొందరగా రండి అని ఫోన్ చేశారు సార్. అది ఫేక్ కాల్ అయి ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు. గ్యారెంటీగా అది ఫేక్ కాల్ అయి ఉంటుంది. ఎవరో మేమంటే గిట్టని వాళ్ళు అలా ఫోన్ చేసి మా పరువు తీయాలని అనుకొని ఉంటారు. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఇక బయలుదేరొచ్చు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఎంక్వైరీ చేయాలి, పిలిపించండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పిలవమంటే అలా చూస్తారేంటి సార్? ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, యాక్చువల్లీ నా మ్యారేజ్ కవరేజ్కి మీడియా వాళ్ళని, సెక్యూరిటీకి పోలీసుల్ని పిలుద్దాం అనుకున్నాను. ముహూర్తానికి ఎక్కువ రోజులు టైం లేకపోవడం వల్ల ఎక్కువ మంది గెస్ట్లను పిలవలేకపోయాను. అందుకే మిమ్మల్ని పిలవలేకపోయాను. అయినా కూడా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని విన్నాను. గొడవ? అలాంటిదేం లేదే. ఇప్పుడు కూడా మేమిద్దరం కలిసి వస్తున్నాంగా. పెళ్ళన్నాక గొడవలు లేకుండా ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఆడపెళ్లి వాళ్ళు కాఫీలో షుగర్ వేయకపోయినా కూడా మగ పెళ్లి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు చిన్న గొడవ చేస్తారు. ఇలాంటి పెళ్లిలో కామన్. మీకేం అభ్యంతరం లేకపోతే అక్కడ కూర్చోండి. కాసేపట్లో మా పెళ్లి కాబోతుంది. అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్దురు గాని. వదినా,